శ్రీ మల్లికార్జున కామాక్షితాయి దేవస్థానం నందు హైదరాబాద్ వాసులు శ్రీ తంగెళ్ల ఆనంద సుధాకర్ సత్యసాయి దంపతులు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కార్తీక మాస సందర్భంగా మహాశివలింగానికి అన్నాభిషేకం కార్యక్రమం చేశారు. వేద పండితులతోటి అభిషేకం వైభవంగా జరిగింది. దేవాలయం శాఖ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవాలయ శాఖ ఈవో వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈ కార్తీక మాసం సందర్భంగా 4 సోమవారాలు 4 పూజా కార్యక్రమాలు దేవస్థానం నందు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా లక్ష దీపోత్సవం మొదటి సోమవారం, 2వ సోమవారం అన్నాభిషేక కార్యక్రమం, 3వ సోమవారం మహారుద్ర హోమం, 4 పెన్నాహారతి కార్యక్రమం. ఈరోజు అన్నాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో మనం చేసుకోవడం జరిగింది. కార్తీక మాసంలో మహాశివుడికి మహాన్యాస రుద్రాభిషేకాలు, అన్నాభిషేకం చాలా మంచిది. స్వామి మనకి ఆశీర్వదిస్తాడని ఒక ప్రగాఢ సానుభూతి. అలాగే ఈ కార్తీక మాసంలో శివకేశవుల కలయికతో మనందరికి కూడా మంచి జరగద్దని ఒక దృఢ సంకల్పంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేవస్థానం నందు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కూడా నేను స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉభయదాతలుగా హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి తంగెళ్ల ఆనంద సుధాకర్ గారు, సాయి సత్య దంపతులు వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, భోజన ఏర్పాట్లు కానీ, మహాన్యాస రుద్రాభిషేకాలు, నవావరణ పూజలు కానీ, అలాగే అన్నాభిషేక కార్యక్రమాలు కానీ, పూల అలంకారం కానీ, కేరళ బ్యాండ్ మేళాలు కానీ అన్నీ కూడా ఈరోజు ఆ దంపతుల చేతుల మీదుగా స్వామి అమ్మవారికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు కానీ, అమ్మవారి భక్తులకు కానీ, అలాగే నాకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారికి కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులకు కానీ, ఈవో గారికి కానీ, పూజారులకు కానీ, స్టాఫ్కి కానీ